భారతదేశంలో ఫాసిజం ప్రవేశించిందా లేదా కానీ వీళ్ళందరూ కలిసి గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో ఢిల్లీలో సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగినప్పుడు దేశవ్యాప్తంగా పౌర సమాజంలో క్రియాశీలంగా ఉన్న వాళ్ళని ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి దాని తర్వాత ఒక్కొక్క నిర్బంధంలో ఉన్న వాళ్ళు వాళ్ళ నిర్బంధాలకు సంబంధించిన కొన్ని చిత్రాలను భారతదేశంలో స్థితిగతులు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవాలంటే చివరిలో దానికి ఈ పుస్తకం రూపకల్పనలో స్వయంగా ఈ పుస్తక రూపకర్తలు కూడా హక్కుల గురించి మాట్లాడొద్దు, చందమామను ఎంతకాలం బందీ చేయగలరు, ఆ క్రమంలో ఆ విడుదలయ్యే క్రమంలో భారతదేశంలో ఫాసిజం ప్రవేశించిందా లేదా ఫాసిజం పూర్తిగా వచ్చిందా, ఫాసిస్ట్ లక్షణాలు మాత్రమే ఉన్నాయా అని కమ్యూనిస్టు పార్టీల మధ్య చర్చ జరుగుతున్న సమయంలో భారతదేశంలో స్థితిగతులు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. చందమామను ఎంతకాలం బందీ చేయగలరు అంటూ భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలను ఒక దగ్గర సంకలనం చేసి సుచిత్ర విజయన్, ఫ్రాన్సిస్కా రెచియా ఈ పుస్తకం రాశారు. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో మానవ హక్కుల రంగంలో ప్రజాస్వామిక ఉద్యమాల విషయంలో ఎటువంటి వాతావరణం నెలకొనున్నది, అలాగే రాజకీయ ఖైదీలు అనే మాట ఎందుకు ఈ సాధారణ పరిస్థితుల్లో మనం మాట్లాడవలసి వస్తుంది, సాధారణ పరిస్థితులుగా కనపడుతున్న చోట మనం మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎమర్జెన్సీలో రాజకీయ ఖైదీలు అంటూ మనం విన్నాం. తర్వాత అడపాదడపా కొంతమంది వ్యక్తులుగా చిన్న చిన్న బృందాలుగా రాజకీయ ఖైదీలు ఉండటం తెలుసు. కానీ ఒక విస్తృతంగా దేశవ్యాప్తంగా కొంతమందిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పగల వారు అనుకున్నవారు, ప్రజా ఉద్యమాలకు బాసటగా ఉండేవారు, మానవ హక్కుల కోసం న్యాయస్థానాల్లోనూ పౌర సమాజంలోనూ కలిసి పనిచేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళని ఎంచుకొని దేశవ్యాప్తంగా 16 మందిని ఒకే ఒక కుట్ర కేసులో, భీమా కోరేగాం కుట్ర కేసులో పెట్టారు. అట్లాగే ఢిల్లీలో పౌరసత్వ చట్టంకి వ్యతిరేకంగా పౌరసత్వం బిల్లు సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగినప్పుడు, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పుడు విద్యార్థులు కానీ, ఢిల్లీలోని మైనారిటీలు కానీ, వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కానీ తెలుపుతున్నప్పుడు దాన్ని భగ్నం చేయటానికి ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, జేఎన్యూ వీటన్నిటికీ సంబంధించిన విద్యార్థులను నిర్బంధించి వాళ్ళ మీద కుట్ర కేసులు పెట్టడం, అట్లాగే ఆ ఢిల్లీ అల్లర్ల దాన్ని ఆసరా చేసుకొని హింసాకాండ చెలరేగినప్పుడు, అది కూడా చాలా వరకు ఏకపక్ష హింసాకాండే చెలరేగినప్పుడు మళ్ళీ బాధితుల మీదనే అధికంగా కేసులు మోపటం చూసినప్పుడు మేము నిర్దాక్ష్యంగా వ్యవహరిస్తాము, ఎవరైనా గొంతు విప్పితే వాళ్ళకు ఇటువంటి శాస్తి జరుగుతుందన్న ధోరణి ప్రభుత్వ వ్యవహార సరళిలో వ్యక్తమైంది. అదే కాదు, దేశవ్యాప్తంగా ఒక కమ్యూనిటీ వాళ్ళ ఆస్తులపై బుల్డోజర్లు నడిపించడం, ఇతనికి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీర్ఘకాలం ఆందోళన చేసినప్పుడు దాన్ని తగ్గించడం కోసం, దాన్ని విఫలం చేయడం కోసం దాంట్లో పనిచేస్తున్న వాళ్ళ మీద, రైతాంగం మీద కూడా కుట్ర కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఇది చేస్తూనే ఉంది. ఇది నిజానికి విడివిడి సంఘటనలు కాదు, లేదంటే కేవలం ప్రజల నుంచి ఏదైనా గట్టి స్పందన వస్తే దాన్ని అణిచివేయడం కోసం చేసే పని మాత్రమే కాదు. ఒక పద్ధతి ప్రకారం భీమా కోరేగాం గురించి జరిగినప్పుడు వాళ్ళు నిజానికి ఆ 16 మందికి ఒకళ్ళకొకళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు తక్కువ మంది, తెలిసిన వాళ్ళు ప్రతి చోట ఎక్కడైనా సమాజంలో పనిచేసేవాళ్ళు మనకు అందరికీ తెలుస్తారు. ఇట్లా పరిచయం ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. కానీ వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర పన్నారని భీమా కోరేగాం అనే చోట ఏటేటా దళితులు నిర్వహించుకునే ఉత్సవం అది. ఆ కార్యక్రమంలో కొంతమంది సాయుధ గుంపు జ్వరపడ్డారు, దాడులు చేశారు. ఆ జ్వరపడ్డ వాళ్ళ మీద కాకుండా దళితుల మీదనే కేసులు పెట్టారు. దానికి
ఈ భీమా కోరేగాం కేసులో ఉన్న 16 మందికి సంబంధం పెట్టి ఒక కుట్ర కేసు రచించి దాని తర్వాత ప్రధానమంత్రి మీద హత్య యత్నంగా కూడా మార్చి మనం చూస్తే ఇదంతా ఈ డిజైన్ చూస్తే అంటే దేశవ్యాప్తంగా పౌర సమాజంలో క్రియాశీలంగా ఉన్న వాళ్ళని ఇన్యాక్టివ్ చేయడానికి, వాళ్ళని నిశ్చేతనలు చేయడానికి, నిష్క్రియలోకి నెట్టడానికి, వాళ్ళని దీర్ఘకాల నిర్బంధంలోకి నెట్టివేశారు. మన తెలుగు సమాజానికి తెలుసు వరవరరావు గారు కవి, ఆయన చాలా కాలం నిర్బంధంలో ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు బొంబాయిలో నగరం దాటి వెళ్ళకూడదనే షరతుల మీద నగరంలోనే ఉంటున్నారు. అదొక రకమైన నిర్బంధంలో ఉన్నారు. ఇంకా 16 మందిలో కొద్దిమంది ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చాలా దీర్ఘకాలం జైల్లో ఉన్న తర్వాత బెయిల్స్ దొరుకుతున్నాయి. ఇంకా ఆ పర్వం ముగియలేదు. ఇదానికి ఢిల్లీ అల్లర్ల సందర్భంగా, ఢిల్లీ హింస సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది విద్యార్థి నాయకులు, ఉమర్ ఖలీద్తో సహా విద్యార్థి నాయకులందరూ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి నిరూపణ కాలేదు, ఛార్జ్షీట్ ఫైల్ కాలేదు. ఫైల్ అయినా కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవు. నిజానికి ఆ కేసులు ఏవి నిలబడేవి కాదని మనం కాలక్రమంలో మనం చూస్తాం. కానీ ఈ కేంద్ర ప్రభుత్వంలో అనుసరిస్తున్న విధానాలు ఎట్లా ఉన్నాయంటే, అంతిమంగా న్యాయస్థానం శిక్ష విధిస్తుందా లేదా అన్నది కాదు, నిర్బంధంలో ఉండటమే శిక్ష, కేసు విచారణలో కొనసాగటమే శిక్ష. కాబట్టి లీగల్ ప్రాసెస్లోనే, న్యాయ ప్రక్రియలోనే దీర్ఘకాల నిర్బంధంలో ఉంచడం ద్వారా వాళ్ళని శిక్షించడం అనే పని, వాళ్ళు సమాజంలో క్రియాశీలంగా ఉండకుండా చేయడం అనేది రెండూ చేస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు ఒకప్పుడు నిర్బంధంలో ఉండటం రేర్గా ఉండాలి, బెయిల్ ఇవ్వటమే ఆనవాయితీగా ఉండాలనే పద్ధతి పోయి ఇప్పుడు బెయిల్ ఇవ్వటమే రేర్ అయిపోయి నిర్బంధంలో ఉండటమే, ఎవరైనా అరెస్ట్ చేశారంటే వాళ్ళు దీర్ఘకాల నిర్బంధంలో ఉంచడమే జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి దేశంలో ఏం జరుగుతుందన్న దాని గురించి ఈ పుస్తకంలో డాక్యుమెంట్ చేశారు. అంటే భీమా కోరేగాం కేసులో వాళ్ళు ఎవరెవరిని ఎట్లా అరెస్ట్ చేశారు, దాని టైం లైన్ ఇచ్చారు. అరెస్ట్ చేయడానికి ముందు జరిగిన సంఘటనలు, అసలు ఆ ఇన్సిడెంట్ ఏమిటి, ఎల్గార్ పరిషత్ సమావేశం ఏంటి, ఎవరెవరిని ఎప్పుడు ఎట్లా అరెస్ట్ చేశారు, ఎంతకాలం ఉన్నారు, ఆ టైం లైన్ అంతా ఇచ్చారు. దాని తర్వాత ఢిల్లీ హింసాకాండకు సంబంధించి, ఢిల్లీ కేసుకు సంబంధించి ఇచ్చారు, పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి. అట్లాగే ఢిల్లీ రైతు ఆందోళనకు సంబంధించి ఇచ్చారు. దాని తర్వాత ఒక్కొక్క నిర్బంధంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళ కేస్ స్టడీ అంటే దానికంటే వాళ్ళు తన ఆప్తులకు రాసిన ఉత్తరాల్లోని కొన్ని ఎమోషనల్గా ఉన్నవి, ఆర్ద్రంగా ఉన్నవి, మనల్ని కదిలించేవి ఆ ఉత్తరాలని, లేఖల్ని ఒకచోట సంకలనం చేశారు. వాళ్ళ నిర్బంధాలకు సంబంధించిన కొన్ని చిత్రాలను, ఫోటోలను జతపరిచారు. వాళ్ళ నిర్బంధంతో వాళ్ళ కుటుంబాల వేదనతో ముడిపడి ఉన్నదాన్ని చేశారు. అట్లాగే దేశవ్యాప్తంగా ఊపా కింద, ఇతర నిర్బంధ చట్టాల కింద అరెస్ట్ చేసిన వాళ్ళ జాబితా ఇచ్చారు. ఇది చివరిలో దానికి ఈ పుస్తకం రూపకల్పనలో, ఇది పోలీస్ ప్రాజెక్ట్ అనే రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద రూపొందించిన పుస్తకం. ఈ పుస్తకాన్ని రూపొందించే క్రమంలో ఎక్కువ పాల్పంచుకొని ఖైదీల దగ్గర, ఖైదీల కుటుంబాల నుంచి సమాచారం సేకరించడంలో పాల్పంచుకున్న అఫ్రీన్ అనే ఒక అమ్మాయి, వాళ్ళ నాన్న, వాళ్ళ తల్లిదండ్రులు, సోదరి కూడా ఉద్యమంలో ఉన్నవాళ్ళు, మానవ హక్కుల ప్రజాస్వామిక ఉద్యమాలు ఉన్నవాళ్ళు. ఈ పుస్తక రూపకల్పనలో ఉండగా అఫ్రీన్ వాళ్ళ ఇంటిని కూడా పోలీసులు వచ్చి కూల్చివేశారు. కూల్చివేయడానికి ఏదో చూపించే కారణం ఉంటుంది, కానీ తప్పనిసరిగా కక్షపూరితంగా చేశారనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి స్వయంగా ఈ పుస్తక రూపకర్తలు కూడా అణచివేతకి నిర్బంధానికి లోనయ్యారు. కాబట్టి ఈ పుస్తకం 11 సంవత్సరాల అంతకుముందు క్రమం కూడా ఉంది. వినాయక్ సేన్ లాంటి వాళ్ళు అంతకుముందే ఊపా కూరలు రావడం అంతకుముందు నుంచే మొదలైంది, ఆ క్రమం మొదలైంది. కానీ గత 11 సంవత్సరాల నుంచి ఎట్లా భారతదేశ పరిపాలన, భారతదేశ ప్రజా జీవితం ఎట్లా నిర్బంధానికి, అణచివేతకి, మైనారిటీలు ఎటువంటి భయభ్రాంత వాతావరణానికి లోనవుతున్నారు. ప్రత్యేకంగా హక్కుల గురించి మాట్లాడొద్దు, ప్రతిపత్తి గురించి మాట్లాడొద్దు, కార్పొరేటీకరణ గురించి మాట్లాడొద్దు, వనరుల రక్షణ గురించి మాట్లాడొద్దు, మానవ హక్కుల రక్షణ కోసం మాట్లాడొద్దు, ఆదివాసీల గురించి మాట్లాడొద్దు. ఈ మాట్లాడకుండా చేసే, అందరినీ నిశ్శబ్దం చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం భాగంగా భారతదేశంలో అమలు జరుగుతున్న రకరకాల అధికారిక, రాజ్యాంగబద్ధ, రాజ్యాంగేతర ప్రయత్నాలన్నిటి యొక్క ఉదాహరణలు మీకు ఈ పుస్తకంలో చూడవచ్చు.
సుచిత్రా విజయన్, ఫ్రాన్సిస్ రిచియా చాలా శ్రమ తీసుకొని, వాళ్ళ బృందం శ్రమ తీసుకొని సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకాన్ని రూపొందించారు. కొసరాజు సురేష్ గారు మంచి పుస్తకం అనే ఒక కార్యక్రమాన్ని పుస్తక ప్రచురణ సంస్థ నిర్వహించారు. కొసరాజు సురేష్ గారు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, మన గమనాన్ని, మన భవిష్యత్తుని అర్థం చేసుకోవడానికి, మన స్పందనలు ఎట్లా ఉండాలి, మనం దానికి ఎటువంటి ఆచరణతో దీన్ని తట్టుకోవాలి, నిలబడాలి, ప్రతిఘటించాలి, ఏం చేయాలనుకున్నా కూడా మనకు ముందు పరిస్థితుల అవగాహన చాలా ముఖ్యం. ఆ పరిస్థితుల అవగాహన కలిగించే పుస్తకం. ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకాన్ని చదవండి. చందమామను ఎంతకాలం బందీ చేయగలరు? ఎంతకాలం చేయలేరు తెలుసు. చరిత్రలో అంతా కూడా బందీలైన రాజకీయ ఖైదీలు, సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళను దీర్ఘకాలం ఎవరు బందీ చేయలేకపోయారు. ఒకనాటికి వారంతా విడుదలవుతారు. కానీ ఆ క్రమంలో, ఆ విడుదలయ్యే క్రమంలో అందరూ భాగస్వాములు కావాలంటే వీళ్ళ గురించి తెలుసుకోవాలి, ఈ చందమామ గురించి తెలుసుకోవాలి.